నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ స్వతంత్ర. నా పేరు చిరంజీవి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ అభివృద్ధి ప్రజా సమస్యల అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాం. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపుతూ మెదక్ వేదికగా టీఆర్ఎస్ జెండా పండుగ నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు పూర్వ వైభవం దక్కుతుందా? కేసీఆర్ సొంత జిల్లాలో పార్టీ మనుగడ ఎలా ఉండబోతుందనే అంశం హాట్ టాపిక్గా మారిందా? మరోవైపు వరంగల్ ఉమ్మడి జిల్లా ములుగు అడవుల్లో కార్మికుల చెమట రక్తాన్ని ఫారెస్ట్ అధికారులు ఏ విధంగా దోచుకున్నారో, 90 లక్షల రూపాయల తునీకాకు బోనస్ సొమ్మును తమ బంధువుల అకౌంట్లోకి ఎలా మళ్లించారో అనే సంచలన నిజాలు విస్తుగొలుపుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్కు వస్తే కడప జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ టవర్ల నిర్మాణం, క్లాంపుల కొనుగోలు పేరుతో కోట్ల రూపాయల బినామీ అవినీతి బట్టబయలైంది. దీనిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. అలాగే కాకినాడ జిల్లాలో కూడా సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలోనే నిబంధనలకు విరుద్ధంగా రెయ్యింబౌలు యథేచ్ఛగా సాగుతున్న మట్టి మాఫియా దందాపై జనసేన నేతలే కొట్లాట్లకు దిగడం కలకలం రేపుతుంది. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా గంజాయి మాఫియా ఏ విధంగా కాలేజీ విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందో, ఒడిశా నుంచి వయా వైజాగ్ మీదుగా తమిళనాడు, కేరళ వరకు ఒంగోలు ఎలా గంజాయి క్యారిడర్గా మారిందో, ఒంగోలులో పట్టుబడిన మినీ లారీ సంచలనంపై పోలీసులు జరుపుతున్న విచారణ వివరాలు ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలను మన జిల్లాల రిపోర్టులను అడిగి తెలుసుకుందాం. రైట్, ముందుగా మన మెదక్ నుంచి రిపోర్టర్ యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి, కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్లో ప్రస్తుతం ఈ జెండా పండుగకు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి, క్యాడర్ నుంచి ఎలాంటి ఆదరణ కనిపిస్తుంది? గతంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెరపైకి వచ్చిన టీఆర్ఎస్ మనుగడపై స్థానిక లీడర్లు ఏమనుకుంటున్నారు? కవితకు పూర్వవైభవం దక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే బీఆర్ఎస్ పూర్వ టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్ పార్టీ, తర్వాత తెలంగాణ సాగుతుంది. ఈ యొక్క పార్టీ మండలంలో ఒక వెలుగు ఏంటంటే సొంత గోటికి సొంత గుంపులు పెట్టుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించే ఒక అధ్యక్షురాలు హోదాలో జెండా పండుగను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెకు ఎదురవుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ఏదో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కవితకు గతంలో దక్కుతున్నటువంటి గౌరవం కానీ, గతంలో దక్కుతున్నటువంటి ప్రాముఖ్యత కానీ ఇప్పుడు లేదని మనం చెప్పొచ్చు. తన సొంత పార్టీ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర రక్షణ శాఖకు సంబంధించి ప్రమోదించుకునే క్రమంలోనే జిల్లాల పర్యటన పోతుంది. ఆ నేపథ్యంలో జెండా పండుగ కార్యక్రమం. కానీ గతంలో ఏదైతే కవిత పూర్వ అనుభవం చూసుకుంటే కనుక తెలంగాణ కూడా చాలా విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కవిత వచ్చిన నేపథ్యంలో అనేక మంది జనాలు వచ్చేవారు. కవిత స్పీచ్ను వినడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపించే పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు దాని పూర్తిగా విరుద్ధమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కొన్ని క్యాడర్ను దెబ్బతీసే క్రమంలోనే తమ వాక్యం ఉండటువంటిది. ఆమెతో సహచారంగా ఉన్నటువంటి చాలా మంది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో అదే ముఖ్యంగా ఏమైతే తనను ఉనికి చాటుకోవడంతో పాటు తన పార్టీని పక్కకు తీసుకునే క్రమంలో అనేకమైన విమర్శలు చేస్తున్న సందర్భాలు మనం చూస్తాము. కానీ ఎక్కడ కూడా ప్రజల యొక్క ఆదరణ లభిస్తున్నటువంటి అంశాలు కానీ, లేక ప్రజలు ఆమె వైపు చూస్తున్నటువంటి సందర్భాలు కానీ మనకు కనిపించలేదు. ప్రధానంగా మీడియా ప్రెస్ మీట్ల వేదిక మాత్రమే తన స్పీచ్లు ఇస్తూ తన యొక్క విమర్శలు చేస్తూ వస్తుంది. కానీ అక్కడ బలమైనటువంటి అంశాలను తీసుకోవడంలో కానీ, లేదా ప్రజలకు చేరువయ్యేటువంటి కార్యక్రమాలను ఏమాత్రం చేయడం లేదు. దాంతో రాష్ట్రంలోనే రాష్ట్రం మొత్తం మీద తిరిగే క్రమంలో ఒకైతే తన కేసీఆర్ సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆమె యొక్క పర్యటన తీరు పైన ఏమాత్రం స్పందన కరువైంది, ఏమాత్రం స్పందన లభించట్లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అది గతంలో ఉన్నటువంటి క్యాడర్ అంతా, టీఆర్ సంబంధించిన క్యాడర్ అంతా కూడా తన వైపు వస్తుంది, తన వెంటే ఉంటుందని ఆశపడేటువంటి కవితకు ఖచ్చితంగా భంగపాటు జరుగుతుందని మనం చెప్పవచ్చు. తీవ్ర స్థాయిలో కనీస కార్యకర్తలు లేనిపడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తర్వాత వచ్చినటువంటి కవిత అధ్యక్షత ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ చాలా తేడా ఉంది. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ స్ఫూర్తి ప్రజల్లోకి వెళ్ళింది. టీఆర్ఎస్ పార్టీతో ఉద్యమం స్టార్ట్ అయినటువంటి నేపథ్యం ఆ గతంలో ఉన్న టీఆర్ఎస్ కు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్ర సేనకు సంబంధించిన దాంట్లో తెలంగాణ రక్షణ సేనకు సంబంధించిన ఖచ్చితంగా ఇంకా దాని విధి విధానాలను కూడా పబ్లిక్ గా తీసుకోవడంలో కవిత ఏమాత్రం ఆసక్తి చూపట్లేదు, సక్సెస్ కావాలని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. దాంతో పాటు యాదగిరి, థ్యాంక్ యూ.